Do I want to step into the place where God wants me to step in? My word shall not pass away. నువ్వు క్లెయిమ్ చేసుకునే స్థలం. చాలా మంచివారు, దేవునిలో బలంగా ఉన్నవాళ్ళు, దేవునిలో ముందుకి చాలా బలంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు కొన్ని ఐడల్స్, కొన్ని ప్రతిమలు వచ్చేస్తాయి. అన్నిటికంటే చాలా డేంజరస్ థింగ్ ఈజ్ సక్సెస్. ఎంతమందికి సక్సెస్ కావాలి? అందరికీ కావాలి. అయినా నాకు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. కానీ దాని అంత డేంజర్ ఇంకోటి లేదు. బికాస్ ఇట్ టేక్స్ అ స్పెషల్ క్యారెక్టర్ టు హ్యాండిల్ సక్సెస్. సక్సెస్ చాలామందికి వస్తుంది, కానీ త్వరగానే పోతుంటుంది. మీరు చూడండి, ద రీజన్ వై పీపుల్ లూజ్ సక్సెస్ ఆర్ fame or whatever is because they lack the character to be there. It's not the ability that keeps you there, it's your character. So successful avvachu కానీ క్యారెక్టర్ ఉంటేనే ఆ సక్సెస్లో ఉండగలవు. ఎంత మంచోడు ఎవరని ఏమన్నా కానీ కొంచెం సక్సెస్ వచ్చిందంటే బై గాడ్స్ గ్రేస్ అంటుంటాడే కానీ ఈడు కాలర్ ఎగరేస్తుంటాడు. దట్ బికమ్స్ అ సీరియస్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్స్. వాట్ యు డోంట్ రిమూవ్ విల్ హాంట్ యూ. నీ జీవితంలో ఏదైతే తొలగించవో అది నీ వెంటబడుతుందంట. చాలాసార్లు తలుపు వేసేస్తాం, అయిపోయింది, ఓకే ఇట్స్ ఓవర్ అనుకుంటాం. నో నో నో, ఎక్కడో చిన్న కిటికీ తెరుస్తుంటుంది, లేకపోతే తలుపు బద్దలు కొట్టుకున్నా నీ వెంట పడేది ఏంటది? పాపముకు ఉన్నటువంటి శక్తి. ఎనీథింగ్ దట్ యు డు నాట్ కిల్ అండ్ బరీ కెన్ ఆల్వేస్ రైజ్ అప్ సమ్ టైమ్. హతమర్చిన ఒకటి, రైట్, ఫినిష్. కానీ ఇఫ్ యూ డోంట్ బరీ, దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ విల్ రైజ్ అప్ అగైన్. వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11 నుంచి 14-15 వరకు చదువు. ఆసా తన పితరుడైన దావీదు వలె. ఆసా వాజ్ అ కింగ్. ఆసా వాజ్ అ కింగ్. టాప్ గ్రేట్ కింగ్ అలా కాదు, సాధారణంగా మరొక రాజు. కాకపోతే he has done great things and therefore he has been recorded like that. I'll tell you what great thing he has done. Asa, what is the best thing that you can do? What is the best thing that Asa the king had done was, ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. సో ఆసా చేసిన పని ఏంటో తెలుసా? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యెహోవా దృష్టికి వావ్. Okay, I'm doing good. That's the most dangerous thing, you know. I'm doing good. I'm okay. I mean, things are okay. You have not been created, you have not been saved to be okay. You've been created by an excellent God to do anything in excellence. ఏదో ఓకే పర్వాలేదు అనుకుంటానికి దేవుడు నేను సృష్టించలేదు. ఎవరన్నా చూస్తే అనేటట్టుగా సృష్టించాడు నేను. If you are the very explicit image of God, and you have the character of God, and you have the presence of God will alert everybody around. దేవుని సన్నిధి నీలో ఉన్నట్లయితే, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషిగా దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే, you will alert everybody around for no reason. I'm telling you, when you actually enter into your place, your office or anything, that spark has to be there. Wow, Joel వచ్చారు, wow, Anthony వచ్చారు, wow, Peter వచ్చారు, wow, you know, this has to be there because you carry the presence of God. అటువంటి ఆరా నీకు ఎప్పుడు వస్తుందంటే, యథార్థముగా నడుచుకొని. ఏం చేయొద్దు, పక్కన చెప్పు, ఏం చేయొద్దు, ఊరికి హడావుడి చేసేస్తారు. నేను అది ఇచ్చేయాలి దేవుడికి, నేను అస్సలు ఏమి ఇవ్వద్దు, వదిలేసి ఆపేసి నువ్వు ఫస్ట్ యథార్థంగా.
ఇట్ ఈస్ నాట్ టు డూ బట్ టు బీ దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వేం చేస్తావు అని కాదు, నువ్వు ఎలా జీవిస్తావు దేవుని కొరకు, దేవుని నామంలో అనేది ఇంపార్టెంట్. నేను ఎంత సేవ చేశాను, మీరెంత చేశారు అనేది లెక్కలోకి రాదు. ఎక్కడో చివరిని ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో. లెక్కంతా ఎట్లా బ్రతికాను, చెప్పిన మాటని నేను ఆచరించానా, నేను అనుసరించానా, డిడ్ ఐ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Asa did what was right in the eyes of the Lord, as his father David had done. What was right in the eyes of the Lord. మనుషులు నీ గురించి ఏమంటున్నారు అనేది కాదు, కానీ వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ ఇన్ హెవెన్. పరలోకంలో నీ టెస్టిమనీ ఏంటి? వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ లోకంలో గిమ్మిక్కులు చేసేసి టెస్టిమనీ ఒకటి తెచ్చుకోవచ్చు, అది పెద్ద విశేషం ఏం కాదు. బట్ వాట్ డస్ హెవెన్ థింక్ అబౌట్ యూ, దట్ మ్యాటర్స్ మోస్ట్. ఎవరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి, సార్ ఎల్డర్ జేమ్స్ గారు ఫార్మర్ అకౌంటెంట్, ఏజీ ఆఫీస్, ఈజ్ ట్రెజరర్. దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తే వేరుగొట్టు. నీ బిరుదులో ఆయనకి సంబంధం లేదు, నీ క్వాలిఫికేషన్ తోటి ఆయనకి సంబంధం లేదు. ఆయన యోబుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమంటాడు? యోబుని, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును. అంటే దేవుడు చూసేది ఎంత అందగాడివి, ఎంత అందగత్తే, ఎంత చదువుకున్నావు అది కాదు, ఎంత సేవ చేసావు అది కానే కాదు. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్టీరియర్. ఏమంటాడు? అతడు యథార్థవర్తనుడును. అంటే ఆ చెప్పిన మాట కూడా ఒక ప్రైడ్ తోటి చెప్పాడు దేవుడు. It was the conversation between the enemy, the Satan and God. ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే పూరా గుమ్కే ఆయా అట్లా. అరే యోబుని చూసావా? కోన్ అంటే యోబు. ఏం దేశం అది అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నో దేవుడికి తెలుసు. ఆ పలాన్ దేశంలో పలాన్ దగ్గర ఉన్నప్పుడు ఒకడున్నాడు యోబు అని. యోబు ఎవరంటే యథార్థవంతుడు రా. దాని తర్వాత న్యాయవంతుడునై, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన. See, that is the kind of introduction, that is the kind of identity that you and I should crave for. నీ గురించి రేపొద్దున ఏమన్నా మాట్లాడితే భలే మంచోడు సార్, దిస్ ఇస్ మంచోడు కానోని కూడా మంచోడు అని అంటాం. యువర్ ఐడెంటిటీ ఇన్ హెవెన్ మ్యాటర్స్ మోస్ట్ ఫర్ యూ. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. అంతా బాగానే ఉంది. ఒకసారి చెప్పండి, అంతా బాగానే ఉంది కానీ అంటారు. మీకు గుర్తుందా? కానీ అనగా ఏదో వస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఏం చేశాడమ్మా? ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. ఇప్పుడు ఉన్నత స్థలం అంటే మంచిది. ఉన్నత స్థలం అది కదా, మన వీ హ్యావ్ దాట్. ఉన్నత స్థలం అంటే హై ప్లేస్ అన్నాడు, మంచి ఆలోచన వస్తుంది. నేను ఆ ఉన్నత స్థలములు అని అన్నాడు. ఆ హై ప్లేసెస్ని దేవుడు కాకుండా మనుషులు సృష్టించినటువంటి విగ్రహాలను లేకపోతే ప్రతిమలను మ్రొక్కేవాళ్ళు. సృష్టికర్తని కాకుండా సృష్టిని మ్రొక్కేవాళ్ళు అక్కడ. సో ఆ వర్షిప్ జరిగేది. వారు దేవుని ఎరగని వారు కననీయులు, దే వర్ కానానైట్స్. అప్పుడు అలాగా జరిగేది. వీళ్ళ భూమి కాని భూమికి దేవుడు తీసుకొని వచ్చి ఆ భూమిని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. The land didn't belong to them, it belonged to Canaanites. And Canaanites never worshipped God the Father or the Creator. They worshipped creation. So ఆసా రాగానే మనుషుల్ని దేవుని నుంచి దూరపరుస్తున్నటువంటి ఏదైనా కానీ తీసివేయాలి. కాబట్టి he decides to remove a hindrance between God and man. An idol, pratima, whether it is a job or your success in life, whether it's your family, your work, sometimes ministry, they all become idols. Dani తీసేస్తున్నాడు ఆసా. Why did he have to remove it? Because there is a clear instruction from God about it. What is the first commandment? నేను తప్ప వేరొక దేవుడు. సో ఆసా తప్పేం చేయట్లేదు, ఇమోషనల్గా ఏం చేయట్లేదు. ఒక ఆదేశం అనేది దేవుడే సాక్షాత్తు చెప్పిన మాట అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వెళ్ళి. సో దేర్ఫోర్ హి వాస్ రిమూవ్డ్. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. యెహోవాని అనుసరించడం ఒక లెక్క, హృదయపూర్వకంగా అనుసరించడం ఒక లెక్క. Now what is the difference here?
that with all your heart you fully commit yourself to God. ప్రార్థన కూడా చేసుకోవాలి, బైబిల్ కూడా చదువుకోవాలి, గుడికి కూడా వెళ్ళాలి. వీ హ్యావ్ సో మెనీ, అది కూడా ఇది కూడా, బట్ యు ఆర్ నాట్ ఫుల్లీ కమిటెడ్ టు. సి, గాడ్ వాంట్స్ యువర్ ఫుల్ కమిట్మెంట్. చిన్నపిల్లల్ని పెంచితే మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు ఒకవేళ మీరు ఎత్తుకున్నారని ఒక ఏజ్లో మనం పిల్లల్ని ఎత్తుకొని వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మన అటెన్షన్ కోసం మన తల తిప్పుతుంటారు. ఇప్పుడు ఎందుకని? దే వాంట్ ఫుల్ అటెన్షన్. గాడ్ వాంట్స్ యువర్ ఫుల్ అటెన్షన్. గాడ్ వాంట్స్ యువర్ ఫుల్ కమిట్మెంట్. సగం సగం చేస్తే అది కాదు. వెన్ ఇజ్రాయెల్ ఎంటర్డ్ దట్ ల్యాండ్, వాళ్ళ భూమి కాని భూమిని వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో కననీయులు ఆక్యుపై చేస్తున్నారు కదా, దే వర్ వికెడ్ పీపుల్. వాళ్ళు చేసే పనులు దేవునికి అసహ్యం కాబట్టి వాళ్ళపైకి ఒక తీర్పు వచ్చినట్లుగా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళపైకి యుద్ధాలు చేస్తూ ఆ పొసెస్ చేసుకునేటట్టు చేశారు. హీబ్రూ భాషలో హై ప్లేసెస్ని బామోత్ అంటారు, BAMOT, బామోత్. ప్లూరల్ అయితే బామో అంటారు. అంటే ఎత్తైన స్థలము. అది ఒక రిలీజియస్ రైట్స్ చేసేటటువంటి ఒక స్థలము, ఓపెన్ స్థలము. లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ టు యూ హై ప్లేస్. ఓపెన్ స్థలము, ఎత్తైన స్థలం. ఎప్పుడు ఇవి కొండల పైన ఉండేవాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత హైట్కి ఎక్కితే కాస్త దేవుడికి దగ్గరగా ఉంటామని ఒక ఉద్దేశం. మీరు ఒకవేళ 16th ఫ్లోర్లోనో 15th ఫ్లోర్లో ఉంటే ఇంకా చాలా దగ్గర ఉన్నాను దేవుడికి అనేది. ఓకే, వాళ్ళ ఉద్దేశం అది. ఆ స్థలంలో బలిపీఠం ఉండేది, స్ట్రక్చర్స్ ఉండేవి కావు, నార్మల్లీ చెట్లు ఉండేవి. అక్కడ దహన బలులు అర్పించేవాళ్ళు. కొన్ని ప్రతిమలు ఉండేవి, స్టాచ్యూస్ లాగా తయారు చేసి ఐడల్స్ పెట్టేవాళ్ళు. గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. This was a clear instruction given by God before these people went into Canaan. కానానులో అడుగుపెట్టక ముందు దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటంటే, ఆదేశం ఏంటంటే, మీరు వెళ్ళబోతున్న ప్రదేశంలో ఫలాన్ ఉంటారు, ఏ ఒక్క ట్రేస్ కూడా ఉంచొద్దు. ఎందుకంటే దుష్టుడు మళ్ళీ అవి వాడుకొని అక్కడికి మనుషుల్ని తప్పు త్రోవ పట్టించగలడు అని అవి నిర్మూలము చేయమంటారు. విలిజేది ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది మనకి. అన్నీ పడేసిరా అంటే కొంచెం దాచిపెట్టుకుంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే, పడేసేయండి, అది తీసేసేయండి, ఏదో కొంచెం మళ్ళీ దానికి జ్ఞాపకంగా పెట్టుకున్నాం అంటారు. అదే డేంజర్. యూ షుడ్ కంప్లీట్లీ రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో వాట్ డస్ ఇట్ స్ట్రైక్ అస్? సంపూర్ణంగా మన నుండి తీసివేయాల్సింది ఏంటది? దేవునికి అయిష్టకరమైనవి ఏదైనా మన నుండి సంపూర్ణంగా తీసే. అది ఒకరి దినంలో జరిగేది కాదు, ఒక చిన్న ప్రాసెస్లో జరుగుతుంది. ఇట్స్ ఎ డెలిబరేట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ థింగ్. అబద్ధం చెప్తారు కొంతమంది, అబద్ధాలు బలి చెప్తారు. నన్ను అటు చూడదు. కొంతమంది అంటే మిమ్మల్ని అంది నేను 15 मिनट में 5 मिनट में आता हूँ अंटार हैदराबाद. 5 అంటే ఒక హాఫ్ అన్ అవర్, ఆధా గంట में आता हूँ అంటే ఆధా दिन में आ जाता हूँ. ఇక్కడి నుంచి మేదీపట్నం వెళ్ళాలంటే కింగ్స్విల్లోనే ఉంటాం. ట్యాంక్ బండ్ దాటేనని ఎంతమంది చెప్పుంటారు ఎన్నిసార్లు. తెలివిగా ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్నామని చెప్పేవాడు. అబద్ధం చాలా సులభంగా వస్తుంది, దేవునికి ఇష్టం లేదు. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని కాదు, అది మన నుండి సంపూర్ణంగా. He says, don't you ever touch them, destroy them. Now this guy just doesn't do it. All these people don't do it. వచ్చిన రాజులు అందరూ చేరు, ఒక్కళ్ళు ఇద్దరు తప్పించి, మరీ ముఖ్యంగా ఇద్దరు తప్పించి తక్కిన వాళ్ళందరూ కూడా వాటిని ఉంచారు. వాటిపైన కూడా ఈ కార్యక్రమం కొనసాగించారు. గమ్మత్ ఏంటంటే, now they did not remove the high places, but they used it to worship God. Now God asked them to remove the high places. They retained some of them and used those things to worship God the Father. Is it acceptable? No. ఒకసారి సౌలుకి దేవుడు చెప్తాడు, అరే మొత్తం నాశనం చేసేయంటే శ్రేష్టమైనవి దేవుని కొరకు. అప్పుడే కదా సౌలుకి అన్ని పోయింది. విధేయత ముఖ్యమా, నీ అర్పణ ముఖ్యమా? Not removing them completely will create serious issues. Pagan high places లో వాళ్ళు
ఎక్కడైతే బాల్ దేవతకి, మోలెక్కి అటువంటి ప్రతిమలకు మ్రొక్కారో మనుషులు, బలులు అర్పించారో, ఆ బలిపీఠాన్ని దేవుని కొరకు వాడుతున్నారు. విచిత్రంగా లేదా? నువ్వు నేను చేసే పని ఏంటి? మనం కూడా అదే చేస్తున్నాం. నీ దేహమే ఆలయం. మనం ఏం చేస్తున్నాం? ఇదే నోటితోటి ఆయన్ని స్తుతిస్తున్నాం, ఇదే నోటితోటి చెత్త మాటలు కూడా. The hands that rise up to worship him do a lot of rubbish. వాళ్ళని మనం చూసుకుంటాం కాదు, వాళ్ళలాగా మనం కూడా ఉన్నామేంటి? కానీ వాళ్ళకు వచ్చిన తీర్పు మన పైకి ఇంకా రాలేదేంటి? దేవునికి స్తోత్రం. The high places were not supposed to be there. కొంచెం ఏదో ఉంచుకుంటే కానే కాదు, ఇంత పులిసిన పిండంతని పాడు చేసి, కాబట్టి తీసేయమన్నాడు, తీసేసేయాలి. Sin tolerated is life adulterated. నువ్వు పాపాన్ని టాలరేట్ చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు వ్యభిచారంలోకి దింపుకున్నట్టే లెక్క. Worship only God where God chooses. దేవుడు యెరూషలేము అనేటువంటి ప్రదేశం, ఒక ప్రదేశం ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. కననీయుల దగ్గరికి వెళ్తున్నారా, అక్కడ అన్నీ ధ్వంసం చేసేయండి, మీరు నేను చెప్పిన ప్రదేశంలోనే అక్కడ అర్పణలు ఇవ్వాలి, దానికి మీరు సిద్ధంగా ఉండండి అని. బట్ ఇజ్రాయెల్ డిస్ఒబేడ్. అప్పటికి ఇప్పటికీ కూడా యూ అండ్ ఐ హ్యావ్ బీన్ డిస్ఒబేయింగ్ గాడ్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు, వారి బలిపీఠములను విరగగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు. వారి అదే నీ ప్రక్కలకు శూలములుగా. దీస్ ఆర్ పీపుల్ ఆర్ దీస్ ఆర్ హ్యాబిట్స్ ఆర్ దీస్ ఆర్ places or idols that will hit you at some point of time in life if you do not remove them. చెడుని విసర్జించకుండా నువ్వు క్రీస్తుని వెంబడించలేవు. If you are walking with Jesus, you have to make sure that you completely disassociate with sin and move. Is it easy? Initially it might be difficult. మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తర్వాత I'll come to Jesus. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు ఏమన్నా ఉండని, అది నాతోటి రావడానికి. Let's imagine Goldie is my daughter, but like let's say she's my girlfriend. Now before I got married, before I accepted Christ, this was life. Once I got married to her, I can't say, well, I'll get Goldie along. Does this work? Can I just say, Goldie, from now on only we will text? ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మనం కలుసుకోలేము, ఎప్పుడన్నా కలుసుకుందాం, కాఫీ మాత్రమే, ఎప్పుడన్నా టెక్స్ట్. కుదురుతుందా? తప్పేముంది? ఎప్పుడన్నా కదా టెక్స్ట్, తప్పేముంది? When you are following Jesus, you might have been in love with that for a long time, all your life. But if you do not disconnect there, you cannot connect with this person on a deeper level. ఈ మనిషి నన్ను నమ్మి ఈ మనిషితోటి నేను ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్లో ముందుకి కొనసాగాలి అంటే ఎనీ వాక్ విత్ జీసస్ ఐ విల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఐ డిస్అసోసియేట్ మై సెల్ఫ్ విత్ మై యెస్టర్డే. సో దేవుడు వాళ్ళకి ఆ హై ప్లేసెస్, ఎత్తైన స్థలములు తీసివేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక నుండి నా బిడ్డలుగా ఉంటారు మీరు, అక్కడికి వెళితే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా మీరు ఉండకూడదు, నా పద్ధతుల ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా నన్ను మీరు ఫాలో అవ్వాలి. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఐ am the only God. You will not worship anybody else. But they have retained some high places. All of us retain some high places in our lives. God is saying, remove those high places. ఎక్కడ నేను ఆరాధించబడాలో అక్కడే ఆరాధించబడాలి, ఎక్కడ పడితే అక్కడ చేయదు. నాకు ఇష్టం లేనివి నీ జీవితంలో నుంచి కంప్లీట్గా తొలగించు. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను, నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక. యెరూషలేములో ఆలయం స్థాపించబడక ముందు కొన్నిసార్లు హై ప్లేసెస్లో దేవునికి వర్షిప్ జరిగింది వాస్తవంగా. సొలొమోన్ రాజు కూడా అలా చేశాడు, దాని తర్వాత కట్టడం జరిగింది. బట్ ఆ హై ప్లేసెస్, ఏ హై ప్లేసెస్లోనైతే
బలులు అర్పించారో ఐ డోంట్ థింక్ ద సేమ్ ఆల్టర్ వాజ్ యూజ్డ్. వాట్ హ్యాపెండ్ విత్ సోలమన్ వాజ్, అంతా పొందుకున్న తర్వాత ఆయన కొన్ని ఎత్తైన స్థలాలు ఆయన పెయిగన్ వైఫ్స్ కొరకు, అంటే దేవుని ఎరగినటువంటి స్త్రీలను వివాహం ఆడాడు కాబట్టి, మనవాడాడు కాబట్టి వాళ్ళ కొరకు కట్టించి పెట్టాడు. హీ హ్యాడ్ పొల్యూటెడ్ ద కల్చర్ ఆఫ్ ద హౌస్. సో క్రీస్తుని వెంబడించడం అంటే యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఇంటెన్షనల్ డెసిషన్ టు రిమూవ్ ద హై ప్లేసెస్. వాట్ యు లైక్, యువర్ డే, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, యూ నీడ్ టు జస్ట్ ఎరాడికేట్ దట్ ఫ్రమ్ యువర్ లైఫ్. You can't have the cake and eat it too. You can't be with the world and yet be with the word. Temporary tolerance ఏమవుతుందంటే పర్మనెంట్ కరప్షన్కి లీడ్ చేస్తుంది. ఎనీ టెంపరరీ టాలరెన్స్ టు సిన్ విల్ లీడ్ టు పర్మనెంట్ కరప్షన్ ఇన్ లైఫ్. సొలొమన్ రాజు ఏం చేశాడు? హీ ఇంట్రడ్యూస్ కాంప్రమైజ్ అండ్ సింక్రటిజం. కొంచెం అది కూడా కొంచెం మనం చేస్తుంటాం అది మన ఇళ్ళల్లో. క్రీస్తుని అంగీకరించి అంత అయిపోయిన తర్వాత వచ్చి కొన్ని చేస్తాము, కొన్ని పాతవి ఏవైతే వదిలేసి వస్తామో అవి ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తాం. అవునా కాదా? అవి మనం ఆచారాల నుంచి, పద్ధతుల నుంచి, ఏదో ఒకటి నుంచి ఏం పర్లేదు. ఇట్స్ ద మోస్ట్ పర్వాలేదు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్మెంట్ ఇన్ క్రిస్టియానిటీ. యూ హ్యావ్ టూ కింగ్డమ్స్. ఒకటి నార్దర్న్ కింగ్డమ్, దట్ ఈస్ ఇజ్రాయెల్. సదర్న్ కింగ్డమ్, దట్ ఈస్ జూడా. జెరబాము ఉండేవాడు. అస్సలు గోల్డెన్ కాప్స్ని తయారు చేసి ఇదంతా ఎందుకు వచ్చిన, యెరూషలేం దాకా వెళ్తారా, మీరు ఇక్కడే వర్షిప్ చేసుకోండి అని బిగిన్ చేశాడు. విచ్ మీన్స్ హీ ట్రై టు రీప్లేస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ విచ్ గాడ్ హ్యాడ్ ఆర్డైన్. దేవుడు నియమించిన ఆ స్థలాన్ని వదిలేసి. ఉదాహరణకి ఒంట్లో బాగలేకపోతే, రాలేకపోతే లైవ్ చూడొచ్చు, కానీ లైవ్ కెనాట్ బికమ్ యువర్ చర్చ్. లేకపోతే గుడికి వెళ్ళాల్సిన పని లేదు, నేను లైవ్ చూసుకొని అయిపోతుంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకో సర్వీస్ లైవ్ చూసుకొని ఇంకో. నో, దట్ డజంట్ వర్క్ అవుట్. యూ క్యాన్ రీప్లేస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. దీన్ని ప్రాఫిట్స్ చాలామంది చెప్పారు, అరే తప్పురా, వద్దు వినలేదు. అయితే వాళ్ళని ఎగ్జైల్లోకి పంపించేశాడు దేవుడు. దేర్ వాజ్ పనిష్మెంట్. సదర్న్ కింగ్డమ్ మనం జూడా చూస్తే రెహబాం, ఆయన కూడా అలౌ చేశాడు. వీళ్ళందరూ మంచివాళ్ళే కొంతమంది, మనసే తప్ప. హెజకియా వాజ్ అ సూపర్ కింగ్. హీ డెస్ట్రాయిడ్ ద హై ప్లేసెస్. అటు మా నాన్నట్టు నేను చచ్చిపోయే వరకు ఆగాడు. వాడు పోగానే మొత్తం దేవునికి విరుద్ధమైన కూడా టక్క తీసాడు. ఆయనకు పుట్టాడు మనసే. ఎప్పుడు పుట్టాడు? ఇంకో 15 సంవత్సరాలు ఇస్తానంటాడు దేవుడు. అప్పుడు పుట్టాడు. అడిగి ఉండకపోతే పోయేది. ఆయన పుట్టి మొత్తం ఆ దేశానంతటిని మళ్ళీ ఆ ప్రతిమల ఆరాధనలోకి నడిపించేశాడు. దాని తర్వాత జొస్సాయా అనే యంగ్ ఫెలో వస్తాడు, డెడ్లీ ఫెలో. హీ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్, పర్చేస్ ది ఎంటైర్ కంట్రీ. హై ప్లేసెస్ అన్నీ రిమూవ్ చేసేసి అస్సలు ప్రతిమ అనేది లేకుండా చేసి మనుషులందరినీ వెనక్కి తీసుకొని వచ్చాడు దేవుని దగ్గరికి. అయినా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను అడుగుతాను, క్రీస్తుని ఎంతమంది అంగీకరించారు కదా? దేవునికి స్తోత్రం. ఐఎమ్ సో గ్లాడ్. అంగీకరించిన వెంటనే ఫస్ట్ సినిమాలు చూడటం మానేసింది ఎంతమంది? క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు మీరు. నా బేసికలీ స్లోగా మళ్ళీ అలాగా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వెనక్కి జారిపోతుంది. వి స్లైడ్ బ్యాక్. ఫస్ట్లో అసలు గందరగోళం, ఫైర్ అట్లా అనమాట. చిన్నగా ఇట్లా. ఎందుకు? స్లోలీ హై ప్లేసెస్ స్టార్ట్ కమింగ్ అప్ ఇన్ యువర్ లైఫ్. నీకు నువ్వు ఇంపార్టెంట్, నీ కోరికలు ఇంపార్టెంట్ అయిపోతాయి, నీ ఆశలు ఇంపార్టెంట్ అయిపోతాయి మోర్ దాన్ గాడ్, అండ్ యూ కీప్ స్లిప్పింగ్ బ్యాక్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ విత్ ఇజ్రాయెలైట్స్. అండ్ వాళ్ళు మీరు అనుకోవచ్చు ఎట్లా చేస్తుంటారు వీళ్ళంటే, మీరు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్నే చేశారు. జొస్సాయా అంత చేస్తే వీళ్ళు వెనక్కి వెళ్తే మళ్ళీ జారిపోయారు. బబులోను రాజు వచ్చాడు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రాఫిట్స్ మీకా, ఎజికియల్, జెరమయా వీళ్ళందరూ కూడా వీళ్ళని ఖండన చేశారు. వద్దురా, మీకు తీర్పు వస్తుంది, వద్దురా అని చెప్పారు. వినలేదు. దీంట్లో లైఫ్ లెసన్ ఏంటి మనకి? ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుని స్థలంలో మరొకటి పెట్టుకున్నారు కాబట్టి.
The only reason why Israelites went into exile was the judgment of God upon them, because they put something else in the place of God. What have you put in the place of God? నీ జీవితంలో దేవుని కంటే ప్రథమంగా నీ జీవితంలో ఇదేన్ని పెట్టావు? వాట్ ఈస్ దట్ యు హ్యావ్ పుట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద లైఫ్ లెసన్స్, సే గాడ్ డిజైర్స్ ఒబీడియన్స్, నాట్ కన్వీనియన్స్. మన కన్వీనియన్స్ని కాదు దేవుడు చూసేది, దేవుడు మన విధేయతను చూస్తాడు. పార్షియల్ రిఫార్మ్స్ ఆర్ నాట్ ఇనఫ్. ఇందాక అన్నాను కదా, అప్పుడప్పుడు టెక్స్ట్ చేసుకుందాం అంటే కుదరదు. పార్షియల్ రిఫార్మ్స్ ఆర్ నాట్ ఇనఫ్. వాట్ వి టాలరేట్ టెండ్స్ టు థ్రైవ్. ఏదైతే మనం సహిస్తామో అది చక్కగా బ్లాజమ్ అయిపోద్ది మన జీవితంలో. జొస్సయ లాంటి డివోషన్ దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to remove the high places in our lives. What could be the high places in our lives now? One, ఎటువంటి ఆ ఎత్తైన స్థలాలు మన జీవితంలో? అదేమో హిస్టరీ జరిగింది, అది తీసుకొని ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి. నంబర్ 1, మనీ ఈజ్ అ హై ప్లేస్. డబ్బు ఎంత ప్రాధాన్యత తీసుకుంటుందంటే, 6:30కి లేచి మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు, ఈ పొద్దున్నే 6:30కి లేచి ప్రార్థన చేసుకుంటే ఏంటి అని నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ 6ంటికి ఎవడో ₹1,00,000 ఇస్తానని అంటే ఈడు 5ంటికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. వాట్ యు వాల్యూ యూ విల్ రన్ ఆఫ్టర్. మనీ ఈజ్ పవర్. ఏం పర్లేదు, యు గెట్ దట్. హ్యూమిలిటీ దెబ్బతీస్తుంది. అందుకని దావీదు ఏమన్నాడు, నాకు ఎక్కువ ఇయ్యదు, తక్కువ ఇస్తే నేను తిట్టుకుంటేనేమో, ఎక్కువ ఇయ్యదు హడావుడి చేస్తున్నాము, తగ్గు మాత్రము. మనందరికీ తగు మాత్రం ఇవ్వలే, దేవుడు ఎక్కువ ఇచ్చాడు. అందుకనే మనకి ఇట్లా ఎక్కడ పాస్టర్ గారు అని అంటారు. మీరు మనసులో కూర్చుంటుంది, ఎక్కడ పాస్టర్ గారు, నీకు 2 జతల బట్టల కంటే ఎక్కువ ఉన్నాయా? నీకు తగు మాత్రం కంటే ఎక్కువ ఉన్నట్టే లెక్క. 2 జతల చెప్పుల కంటే ఎక్కువ ఉన్నాయా? నీకు తగు మాత్రం కంటే ఎక్కువ. 3 పూటలు తింటున్నావా? తగు మాత్రం అంటే చాలా ఎక్కువ. ఎవ్రీథింగ్ గాడ్ హెస్ గివెన్ ఇన్ అబండెన్స్. మనీ కుడ్ బి ఎ సీరియస్ హై ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్రొత్తలో ప్రార్థన చేద్దాం, దేవుడు ఇప్పుడు ఏమైనా అవసరం వచ్చిందనుకో, ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఆ అకౌంట్లో ఎంత ఉంది, యువర్ అకౌంట్ బికమ్స్ యువర్ ప్రొవైడర్ అండ్ దెన్ గాడ్స్ అబౌట్ ఇట్. రియలీ దట్స్ హౌ యూ వాంట్ టు హ్యాండిల్ ఇట్. నెంబర్ 2, ప్రైడ్. తెలిసి తెలియకుండా కూడా మనందరికీ ప్రైడ్ ఉంది. మనందరం ఇంకా గతాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా కోపం, నాకు కోపం తెప్పించామంటే మళ్ళీ నా పాత అంటారా? ఈ మధ్యకాలంలో ప్రైడ్ ఆఫ్ లైఫ్, నేత్రపాశ, శరీరపాశ, ఈ జీవపు డంబం ఎక్కువైపోయింది. ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా కోటికి వెళ్ళి గూసి అని బ్రాండ్ కుట్టించుకొని వచ్చేట్టు అయిపోయింది. కొనేది సుల్తాన్ బజార్లో, ఇక్కడికి వచ్చేమో అది వ్యాన్ హుసేన్ అని పెట్టుకోవాలి. బ్రాండ్ ఇమేజ్ హడాడ్. యూ అటాచ్ ఇంపార్టెన్స్ టు ద కార్ యూ డ్రైవ్. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, సింగ్ అని, రిచ్ మ్యాన్. హిమాయత్ నగర్లో లిడ్ క్యాప్ ఏరియా అంతా అయిందే, ల్యాండ్స్. చాలా చాలా రిచ్ పర్సన్. ఆయన ఒక చిత్తక్ స్కూటర్ అని ఉండేది, పంచి కట్టుకొని చిత్తక్ స్కూటర్ మీద. నేను అంకుల్ క్యా హే ఖరీదా, క్యా అప్నే పాస్ క్యా హే కుచ్ భీ నీ అనేవాడు. ఇప్పుడు ఆయన దగ్గరే కుచ్ భీ నీ అంటే మనకి అప్పన్ కుచ్ భీ నీ. అండ్ ఆయన ఎక్కడికి ఏం చెప్పినా కానీ వచ్చేవాడు, పని చేసుకున్నాడు, కామ్గా లైన్లో నుంచి పని చేసుకొని వెళ్ళిపోయాడు. హీ వాజ్ అ హంబుల్ మ్యాన్, రియల్ హంబుల్ మ్యాన్. దట్స్ వై గాడ్ బ్లెస్డ్ హిమ్. హ్యూమిలిటీ ఆల్వేస్ స్పేస్, బట్ pride will always become a high place, which becomes a block. Proud people cannot worship God. నేను ఇట్ని చూస్తుంటాను కదా, when people worship, the way they worship God బట్టి వాళ్ళలో ప్రైడ్ ఉందా, హ్యూమిలిటీ ఉందా కనపడదు. చాలా ఈజీ. ప్రౌడ్ పీపుల్ కెనాట్ వర్షిప్ గాడ్ ఫుల్లీ. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్. దే జస్ట్ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అండ్ దేర్ఫోర్ దే హ్యావ్ బికమ్ ప్రౌడ్. సో అది ఒక హై ప్లేస్, ఎత్తైన స్థలం అయిపోతుంది నీ జీవితంలో. దెన్ ద అదర్ వన్ ఇస్ వర్క్. కొంతమంది ఉంటారు, పని, ఎంతసేపు పనే, పొద్దున్న లేస్తే పని, సాయంత్రం పని, పని 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 పనే దేవుడు. వర్క్ కెన్ నెవర్ బి వర్షిప్. యూ కెన్ నెవర్ ఎవర్
రీప్లేస్ గాడ్ విత్ వర్క్. కొంతమందికి ఫ్యామిలీ ఎంత చేస్తారో ఫ్యామిలీ కొరకు, ఫ్యామిలీ బికమ్స్ అ హై ప్లేస్. ఫర్ సమ్ పీపుల్ ఇమ్మొరాలిటీ becomes a high place. You replace God with that. For some people, ministry becomes a high place. కొంతమందికి మినిస్ట్రీ అని నేను ఎప్పుడు చెప్తానంటే, మొదట నీకు దేవుడు, దేవునితో నీకు సంబంధం. రెండవది నీ కుటుంబం. కుటుంబాన్ని చక్కబెట్టలేనాడు సంఘాన్ని నేను చక్కబెడతాడని బైబిల్లోనే రాసింది. ఎంతసేపు కొంతమంది, నేను మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతాను, ఈవినింగ్ ఇక్కడికి వెళ్ళిపోతాను. కొంతమంది ఫేస్బుక్లో కూడా వేసుకుంటారు, మార్నింగ్ ఇక్కడ, ఈవినింగ్ ఇక్కడ. కొంతమంది ఆ ఊరు ఈ ఊరు, వర్జీనియా ఒకరు, దిస్ దట్, ఇది గందరగోళం. దట్స్ ప్రైడ్. అండ్ జీసస్ రెస్టెడ్ అని రాసి ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలి. యూ నీడ్ టు ఫిల్ అప్ యువర్ సెల్ఫ్, దెన్ గో అండ్ డూ మినిస్ట్రీ. There are many times when my children needed me, I cancelled some appointments, ministry appointments. But that is more important. So a high place is a place, anything that replaces God, which is very, very important. And misplaced passion అని ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అవతలోడు తప్పు చెప్తున్నాడు, వాడిని కరెక్ట్ చేయాలి అనేది ఈ మధ్యన రీల్స్ అవే. అండ్ పీపుల్ హ్యావ్ గాన్ ఇన్ టు ఫ్రమ్ కరెక్షన్ టు క్రిటిసిజం. ఎంత చెత్త మాట్లాడుతున్నారు. అది మీరు చూసి ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తే ఆ తప్పులో మీరు కూడా పాలి భాగస్తులైనట్లు లెక్క. మీరు లైక్స్ ఇవ్వబట్టే, మీరు చూడబట్టే కదా, వ్యూస్ ఉండబట్టే మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఆ మనుషులు వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చెప్తున్నారు, మనం కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ అంతవరకు. వీళ్ళు తప్పు చెప్తున్నాడు, సపోజ్ జీవనానంద్ గారు తప్పు బోధ చేస్తున్నాడు, నేను దాన్ని కరెక్ట్ చేయాలి, నేను కరెక్ట్ బోధ చెప్పాలి. అంతేగాని జీవనానంద్ గారిని కించపరచకూడదు. I have no business to judge others. So from correction I have moved to criticism. It's a passion that has actually become a high place for them. దేవుని ఆరాధించడం కంటే మనుషులు ఏమేమి చేస్తున్నారు తప్పు, ఆ లీగలిజం చేస్తుంది. లీగలిస్టిక్ స్పిరిట్. The person who criticizes, do you criticize anybody? Now get this very clearly. The person who criticizes others is an insecure person. ఇంకొకరిని క్రిటిసైజ్ చేసేవాడు ఇన్సెక్యూర్ ఫెలో. నీ గురించి నీకు బాగా తెలిస్తే, నీకు సత్తా ఉంటే ఇంకొకరిని క్రిటిసైజ్ చేయవు. ఓన్లీ ఇన్సెక్యూర్ పీపుల్ వుడ్ డు దట్. అండ్ దెన్ ఇట్ స్పీక్స్ ఆఫ్ దర్ పూర్ మెంటల్ స్టేట్. ఇంకో సేవకుడు ఏదో తప్పు మాట్లాడాడు, నువ్వు ఆయన లీడర్ కాదు కదా నువ్వు మాట్లాడటానికి. ఆయనకి నాయకుడు ఉంటే కరెక్ట్ చేస్తాడు. ఒకవేళ తప్పు చెప్పాడు బోధ, రైట్, ఒక బోధ విన్నాను నేను, ఈ బోధ ఇలా ఉంది, కానీ బైబిల్ ప్రకారంగా బోధ అది కాదు, కరెక్ట్ ఇది అని చెప్పి వదిలేయాలి. ఆయన నేను కించపరచకూడదు. I should never comment on. Why should I take names? Because I feel insecure. Why am I trying to disqualify him? I am desperately wanting to qualify myself by disqualifying others. ఎవరైనా ఎవరి గురించైనా క్రిటిసైజ్ చేస్తారంటే వాళ్ళు దేవునికి సంబంధించిన వ్యక్తులు కారు, దురాత్మకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. God will never criticize you. God corrects. నువ్వు ఎవరినైనా కరెక్ట్ చేయాలంటే నువ్వు వాళ్ళపైకి అధిపతిగా ఉండాలి. లేదు, కరెక్ట్గా నువ్వు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే పలాంది ఇలా చెప్పారు, అది కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా ఇది కరెక్ట్ అని చెప్పాలి. దట్స్ నాట్ రైట్ టు స్పీక్ చీప్ అబౌట్ అదర్స్. Criticism often rewards with cheap publicity. Cheap publicity మాత్రం వస్తుంది. Criticism spreads like wildfire because it is carried on the wings of the fallen angels. సువార్త కంటే చెత్త మాటలు చాలా వైరల్ అవుతాయి. You have to be extremely cautious not to get into that cheap level of criticizing others. Making demeaning statements about others, they are made by people who have a despicable outlook. తుచ్చమైనటువంటి దృక్పథం ఉన్న వాళ్ళే ఇతరుల గురించి చాలా డీమీనింగ్ స్టేట్మెంట్స్, వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం పూసుకుంటున్నారు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు, నీకెందుకు, పక్కన చెప్పు, నీకెందుకు. మిస్ప్లేస్డ్ ప్యాషన్. ప్యాషన్ ఏంటి? దేవుని వాక్యానుసారంగా బోధించు, ఇంకొకరిని కించపరిచి మాట్లాడకూడదు. నా హౌ డు ఐ హ్యాండిల్ దిస్? ఎలాగా నేను ఈ హై ప్లేసెస్ని రిమూవ్ చేసుకోగలను పాస్టర్ గారు? నంబర్ 1, రిమూవ్ వాట్స్ రాంగ్ ఫ్రమ్ యూ. 2వ రాజుల గ్రంథం చేసినట్టు దేవునికి అయిష్టకరమే యూ హ్యావ్ టు రిమూవ్. దాంట్లో డీల్ విత్ యువర్ పాస్ట్. దాంట్లో ఒక 3 విషయాలు. నీ గతాన్ని నువ్వు కొంచెం హ్యాండిల్ చేయాలి, కప్పిపుచ్చొద్దు. The point is, if you bury, there is always a chance. Destroy them completely, make them into ashes and throw them around. Make sure it goes deep. And you bury them so deep that it will never rise up again. You need to take some decisions on that. Deal with your past. You need to completely turn your back
on your yesterday. Once I get married, once I hook on to Jesus, I'm saying, hey, thanks, we've been great. I'm sorry, but I'm married. That's about it. Close. This is God's will. It can't happen. That's about it. We'll be good friends. Kadadi. Hello? Did you get my point? We'll be good friends. तेरा तू देख ले, मेरा मैं कभी मिला. Hi. Hi, long time no. So my past, I need to completely. I'm not like this with my past. I'm just saying completely. I'm turning. My back is to my past, which is very important. How do you handle it? Turn your back on your past. Number 2, deal with your present. What's happening in your life? Deal with your present. It's not enough to get fired up for God if you don't deal with sin in your lives. ఫస్ట్ హడావుడంతా ఆపేసి నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టకరమైన దాని మీద వర్కప్ చేసుకో. నెంబర్ 3, డివైజ్ అ రాడికల్ ప్లాన్. ఎలాగా నేను నా గతం నుండి నా ప్రజెంట్లో ఉన్న ఈ పాపం నుండి బయటికి వస్తాను. డివైజ్ అ ప్లాన్. యూ షుడ్ డివైజ్ అ ప్లాన్, అ రాడికల్ ప్లాన్. You should do to reverse everything. You should actually fix yourself, focus on Christ, and make sure you read the word of God. వినుట వలన నువ్వు చక్కగా గట్టిగా కూర్చొని నేను ఇప్పటికీ బైబిల్ గట్టి చదువుకుంటాను. రెస్టోర్ వర్షిప్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వర్షిప్ రెస్టోర్ అవ్వాలి. నీవు నీ దేహమే ఆలయం అయింది అన్నప్పుడు ఒక ఆలయం ఏం జరుగుతుంది? ప్రార్థన. ఒక ఆలయం ఆరాధన. ప్రార్థన, ఆరాధన, వాక్యం. రివైవ్ ప్రేయర్ యాజ్ ద కీ టు యువర్. నీ జీవితానికి తాళం చెవి ఏమన్నా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థన లేని జీవితం వైఫల్యానికి నువ్వు ప్రణాళిక వేసుకుంటున్నట్టు లెక్క. నో ప్రేయర్ విల్ లీడ్ యూ టు ఫెయిలింగ్ ఇన్ లైఫ్. ద లాస్ట్ వన్ ఈజ్ రెస్టోరింగ్ వాట్స్ రైట్. దేవుని దృష్టిలో సరైంది మనం రెస్టోర్ చేయాలి. డిటర్మిన్ యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతలు ఒకసారి డిటర్మిన్ చేసుకో. యూ షుడ్ యాక్ట్ స్విఫ్ట్లీ. హెజకియా ఏం చేశారు? వాళ్ళ నాన్నబాగా టక్కని మొత్తం మార్చిపారేశారు. దేకింగే, నెక్స్ట్ ఇయర్ దేకింగే కాదు. డెలిబరేట్లీ ఫోకస్ ఆన్ ప్యూరిటీ. పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధులం అయిపోం, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. అండ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ కాల్ టు రిపెంట్ అండ్ బీ రెస్టోర్డ్. నీకు నువ్వు ఒక పిలుపునిచ్చుకోవాలి. ఎంతసేపు ఎవరో నీకు పిలుపునిట్టుగా నీకు నువ్వు పిలుపుని ఏంటి? పశ్చాత్తాపానికి పిలుపు. నీకు నువ్వు ఇది సరైనది కాదు కదా. ఐ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఐ నీడ్ రెస్టరేషన్. ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దీస్ 3 థింగ్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? రిమూవింగ్ రాంగ్. నెంబర్ 2 ఇస్ రిపేరింగ్ వాట్ ఈస్ కౌంట్ ఆఫ్. రోజు తప్పకుండా పొద్దున్నే లేచి దేవునితో ఒక అరగంట గంట సమయం గడుపుతున్న వాళ్ళు ఎంతమంది అని అడిగితే వీఆర్ ఆల్ గిల్టీ. రాత్రి లేట్ అయిపోయిందని ఒకడు, పొద్దున్నే అసలు లేవలేకపోయాను అనేవాడు ఒకడు. రాత్రి బాగా తింటే పొద్దున్న లేవలేము, కొంచెం తక్కువ తింటే ఈజీగా మెలకు వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ మనం చేయం. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ నీడ్ టు బి రిపేర్డ్. If you can repair the altar in your life, you have repaired your life and your family. ఎజ్రా వీళ్ళు కట్టడానికి వెళ్ళినప్పుడు, నెహెమయా తర్వాత వెళ్ళాడు, జెరుబ్బెబెల్, ఎజ్రా వీళ్ళు మళ్ళీ కట్టడానికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రాకారాలు కట్టలే. వాళ్ళు వెళ్ళి శిథిలమైపోయినటువంటి ఆ ఆల్టర్ని తిరిగి కట్టారు. This is my call to you today. Build that altar. Come back to the life of prayer. Come back to the attitude of prayer and worship. ఆరాధన, ప్రార్థన, వాక్యం. ఇవి లేకుండా క్రైస్తవ జీవితం జీవించలేము. శుభవార్త, ఆరాధన కాదు నేను అనేది. నీ వ్యక్తిగతంగా ఆరాధన. పాటలు పెట్టుకొని వింటం కాదు నేను చెప్పేది. నువ్వు ఆ పాటతో నీ స్వరం కలిపి ఆరాధన చేయడం. ఇఫ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు దాట్, ఇట్స్ ఈజీ టు రిమూవ్ ద హై ప్లేసెస్ ఇన్ యువర్ లైఫ్. యు నో వాట్? వీఆర్ గుడ్ పీపుల్, బట్ వీ హ్యావ్ హై ప్లేసెస్ దట్ హ్యావెంట్ బీన్ రిమూవ్డ్.
టుడే ఐ కాల్ యూ టు రిమూవ్ దోస్. ఇట్ మైట్ బి అ పర్సన్, ఇట్ మైట్ బి యువర్ డిజైర్. అది ఏమన్నా ఉండొచ్చు. దేవునికి ఇష్టం లేనిది నీకు దేవునికి మధ్యన వచ్చేది ఏదైనా ఉందంటే టేక్ అ కాల్ టుడే అండ్ రిమూవ్ ఇట్. ఇట్స్ లైక్ when there is a gangrene in the foot, what they do? They remove the foot. చూస్తా థియేటర్కి తీసుకెళ్ళి తీసేస్తాడు కాలు. మీ కాలు తీసేస్తున్నామని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కాలు అలాగానే ఉన్నట్లయితే ఇట్ విల్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ బాడీ. సో it is in the interest of the person to remove that part. It is in your interest to remove everything that God doesn't like in your life. ఆదివారపు ఆరాధన సమయాలు గమనించగలరు. మా అడ్రస్ షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లేదా ద గేట్వే షమ్మా చర్చ్, 3rd floor, అమృతవాణి బిల్డింగ్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సికింద్రాబాద్. మా నంబర్ 9848823148. మా ఈమెయిల్ thegatewayshambachurch@gmail.com.